అర్థవంతమైన జీవితాన్ని అడ్డదారిలోకి మళ్లించి చేతులారా జీవితం నాశనం చేసుకున్నావు. నీ మూర్ఖత్వంతో బంధాలని తెంచుకొని రాబందులా మారి పెద్దయ్య కుటుంబాన్ని పీక్కు తినాలని చూసినావు. రే బన్నీ, 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 ఎక్కడికి వెళ్ళాడు వీడు? బన్నీ, 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 బన్నీ. నాన్న, అన్నయ్య. వైషు, వైషు, బన్నీ ఎక్కడికి వెళ్ళాడు? వాడెక్కడికి వెళ్తాడమ్మా? గార్డెన్ లోనూ మేడ మీద ఉండుంటాడు. నేను పిలుచుకొస్తానుండు. అబ్బా, అవన్నీ చూసిన తర్వాతే అడుగుతున్నానే. ఏరా సంజు, తమ్ముడిని చూసావా? లేదమ్మా, మార్నింగ్ నుంచి వాడు నాకు కనిపించలేదు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? ఏమైంది అత్తయ్య? బన్నీ కనిపించట్లేదు సూర్య. కనిపించకపోవడం ఏంటి? ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడే ఎక్కడైనా ఆడుకుంటున్నాడేమో. లేదు సూర్య, అంతా చూశాను. నాకేదో భయంగా ఉంది. భవానీ, ఎందుకు ఊరికే కంగారు పడతావు? రాత్రి ఇంద్రాణితో పిన్ని పిన్ని అని ఆడుకుంటూ ఉన్నాడు. ఉదయాన్నే తన గదికే పోయి ఉంటాడు. నిజమేనండి, నాకు ఆలోచనే రాలేదు. మనోహర్, బన్నీ మీ రూమ్లో ఉన్నాడా? మా రూమ్లో లేడు వదినా. అంటే ఇంద్రాణి కోసం ఏమన్నా వచ్చాడేమోనని. అసలు తన గదిలో ఉంటేనే కదా. నేను ఇంద్రాణి గురించే వెతుక్కుంటూ కిందికి వచ్చాను వదినా. సూర్య, హలో. అమ్మా సిరి, ఇంట్లో బన్నీ కనిపించట్లేదమ్మా. ఏంటి? బన్నీ కనిపించటం లేదా? ఎక్కడికి వెళ్ళాడు మామయ్య? అదే అర్థం కావట్లేదమ్మా. నీతో ఇంద్రాణి ఏమన్నా అక్కడికి వచ్చిందా? లేదు మామయ్య. ఎందుకలా అడుగుతున్నారు? ఇంద్రాణి కూడా ఇంట్లో లేదు సిరి. అందరూ ఇంద్రాణినే బన్నీనేదో చేసుంటుందని అనుకుంటున్నారు.
అలా జరగకూడదు మామయ్య. ఏమో సిరి, నాకు ఇంద్రాణి మీదే డౌట్ వస్తోంది. సరే, తను అక్కడికి వస్తే గనక నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే మామయ్య. ఉంటానమ్మా. సిరి, ఏమైనాదమ్మా? ఎవరు ఫోన్లో? మనోహర్ మామయ్య. నాన్న, ఏమైనాది? ఎందుకంత కంగారుగా ఉండావు? ఇంట్లో బన్నీ కనిపించడం లేదంటమ్మా. కనిపించకుండా ఆడికిపోతాడు సిరి. ఇంట్లోనే యాడ్నో ఆడుతూ ఉంటాడు. ఆడికి అసలే అల్లరి ఎక్కువ కదా. ఇంద్రాణి అత్త కూడా కనిపించడం లేదంట నాన్న. ఏంది నువ్వు అనేటిది? అందరూ అత్తే బన్నీనేదో చేసుంటుంది అనుకుంటున్నారమ్మా. నాకు తెలుసు ఇట్టాంటిదేదో జరుగుతాదని. నా మనసు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండాది. ఓసే పిచ్చిదానా, ఇంద్రమ్మ నా రక్తమే. అది పగని అంత సులువుగా మరిసిపోదని నా అంతరాత్మ నాతో చెప్తూనే ఉండాది. నా కూతురు మారలేదు, నా కూతురు మారలేదు. రే కొండ, ఆ పెద్దిరెడ్డింటిని వల్లకాడు చేయడానికి వేషం మార్చిపోయినాదిరా. నా రక్తమే అది, ఉమాదేవి, అది నా బిడ్డ. ఒరే కొండ, నా రక్తం రాది, అదెప్పుడు మారాలా? ఇంద్రమ్మ, భలే 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 పని చేసినావే. అమ్మ కూడా చెప్పకుండా పెద్దిరెడ్డిని భలే మోసం చేసినావే. రే మనవడా, యాడుండవురా? నీకో మాట చెప్పాలరా, తొందరగా రా బిడ్డ. ఏమైందమ్మమ్మా? మనవడా, ఎందుకు నవ్వుతున్నావమ్మమ్మా? మీ అమ్మ భలే పని చేసినాదిరా. ఒరే, అది అడిగి పోయినది మనసు మార్చుకుని కాదురా, వేషం మార్చుకుని. వాళ్ళని నమ్మించి రాత్రికి రాత్రే ఆ బన్నీగాన్ని ఇంట్లో నుంచి మాయం చేసినాదిరా. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం? ఒరే, వాళ్ళ మొహాలు చూస్తే తెలవట్లేదా నేను చెప్పేది నిజమని?
ఇంకా ఆలోచిస్తావేంద్రా? పోయి నాటుకోండి దమ్మని మన పాలేరుతో చెప్పు. మీ అమ్మ విజయోత్సాహంతో వీర తిలకం దిద్దుకుని వస్తా ఉండాది. రాగానే దిష్టి తీసి పుష్టిగా భోజనం వడ్డిద్దాం. పోరా పో. ఇంద్రమ్మ, నా బంగారం, నా ముద్దు బిడ్డ, ఏం నాటకం ఆడినావే? శత్రువుని తెలివితో కొట్టాలంటే నీ తర్వాతే ఎవరైనా. ఛీ! నీదో జీవితం, నీదో బతుకు, నీకో పెండ్లాం, నీకో కూతురు. ఆడ కూతురు పగ సాధించుకుని వస్తా ఉండాది, సిగ్గులేదురా? బన్నీ, రే బన్నీ, ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? బన్నీ! నేను ముందు నుంచి చెప్తానే ఉండా, ఆ ఇంద్రాణి అంటే పాము లెక్క, అవకాశం చూసి విషం చెమ్ముద్ది అని. నా మాటిన్లేదు. ఇప్పుడు చూడు, మారిపోయినట్టు నాటకమాడి మన ఇంటి వారసుని ఎత్తుకుపోయినది.
ఏందన్నా ఇంకా ఆలోచిస్తా ఉండవు? వాళ్ళింటికి పోయి వాళ్ళంతు చూద్దాం పదా. రేయ్! సాంబరెడ్డి, ఇంతకు రెట్టింపు ఆవేశం నాకు ఉండాది. నేరం రుజువు కాకుండా ఓ అంచనాకు రాకూడదు. కనిపించకుండా పోయింది వస్తువు కాదు, నా కొడుకు. బన్నీ కనిపించకుండా పోనీకి ఇంద్రానే కారణమయ్యుంటే ఈ పాటికి ఏం ఆశించి పని చేసినాదో ఆ కబురు వచ్చుండేది. ఏ కబురు లేదంటే మన ఆలోచనకు అందందేదో జరుగుతూ ఉండాది. అన్నా, ఆ ఇంద్రాణి మారదు. దాని మాట బుద్ధి మన కొత్త కాదు. నా మాటినన్నా. నువ్వు అన్నట్టు ఇంద్రానే తప్పు చేసుంటే తనను నా నుంచి ఎవరూ కాపాడలేరు. ఇంకా తప్పు చేస్తే అని ఆగుతారేంటండి? రాత్రి వాడికి ప్రేమగా అన్నం తినిపించినప్పుడే అనుమానించి ఉండాల్సింది. మారిపోయింది కదా అని పట్టించుకోలేదు. ఇలా నమ్మక ద్రోహం చేస్తుందని తెలుసుంటే నా కొడుకుని దాని దగ్గరకు కూడా వెళ్ళనిచ్చుండేదాన్ని కాదు. పెద్దన్నా, ఇంకా ఆలస్యం చేస్తే వినకూడని కబురు వినాల్సి వస్తుంది. నేను ఆడికి పోయి ఇల్లంతా ఎత్తుకొస్తాను. బాబక్కడ దొరకాలా? ఈ పొద్దు ముంగిలి కల్లాపితో కాదన్నా, శత్రువు రక్తంతో తడవాలా? బన్నీ, రేయ్, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? పిన్ని నేను గుడికెళ్ళామమ్మా. వెళ్లే ముందు ఓ మాట చెప్పి వెళ్ళాలిగా. మేము గుడికెళ్ళే టైంకి మీరెవరూ లేవలేదు. గుడికి లేటుగా వెళ్తే ప్రసాదం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఇదిగో అమ్మా, నీకోసం ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ఉదయాన్నే గుడికి పోవాలనిపించినది. అందుకే బన్నీని తీసుకుని పోయినాను. నువ్వు గుడికెళ్ళడం మంచి విషయమే కావచ్చు, బన్నీని తీసుకెళ్ళడం తప్పు లేకపోవచ్చు. కానీ వెళ్లే ముందు కనీసం నాతో ఒక్క మాటనే చెప్పుండొచ్చు కదా. నువ్వు చేసిన పనికి అందరూ ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? అందరూ మంచి నిద్రలో ఉండినారు. మళ్ళీ లేపడం ఎందుకని ఆలోచించినాను, అంతేగాని. ఊరుకో!
బన్నీ నువ్వేం చేస్తుంటావని నీకోసం ఊరంతా పిచ్చోళ్ళ తిరిగామే. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే సామిరెడ్డి ఇంటికెళ్ళి ఉండేవాడు. కనీసం నీ గతమైనా మంచిదై ఉంటే సమాధానం చెప్పుకోవడానికి నాకు అవకాశం ఉండేది. అది కూడా లేకుండా చేశావు. నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఇంద్రాణి, అందరికీ క్షమాపణ చెప్పు. బావగారు, అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అమ్మమ్మ అమ్మమ్మ ఏమైందమ్మమ్మ?